నమస్తే అండి, నా పేరు చరణ్. మీరు చూస్తున్నది చరణ్ షో. ఫ్రెండ్స్, రజనీకాంత్ గారి సినిమా ఏదైతే కూలీ ఉందో ఆ సినిమా ఇప్పుడు చాలా విపరీతంగా సెన్సేషన్ అయితే క్రియేట్ చేస్తుంది. మొత్తం సోషల్ మీడియా మొత్తం కూడా ఆయనే క్యాప్చర్ చేసుకున్నట్టుగా అనిపిస్తుంది నాకైతే. ఏదైతే ఇప్పుడు రీసెంట్గా వచ్చిన అప్డేట్స్ ఏవైతే ఉన్నాయో రిలీజ్ డేట్ గురించి ఆల్మోస్ట్ మనకి కన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది, ఇంకా చేంజ్ అయ్యట్లేదు. రెండో చూసుకున్నట్లయితే అనిరుద్ధ్ గారు అయితే మాస్ వైబ్స్తో మంచి మాస్ సాంగ్ అయితే క్రియేట్ చేశారు కదా. ఆ సాంగ్ అయితే ఇప్పుడు ప్రోమో రాబోతుంది అనమాట. సో ప్రోమోతో పాటు సాంగ్ కూడా రాబోతుంది. ప్రోమో నిన్న వచ్చింది కాబట్టి చూసారులేదు, చూడండి. ఒకసారి చూడకపోతే ఒకసారి చెక్ చేయండి. సినిమా అయితే మటుకి ఆ సాంగ్ ఏదైతే ప్రోమో ఉందో ఎక్స్ట్రాడినరీగా ఉంది. ఏదో క్రియేట్ చేయబోతున్నాను మంచి మాస్ వైబ్స్ని. సో అదేవిధంగా ఇంకోటి చూసుకున్నట్లయితే మనం మాస్గా మనకి పాట అనేది ఫుల్ సాంగ్ రిలీజ్ అవుతుంది. అదేవిధంగా ప్రమోషనల్ సాంగ్ కూడా అవుతుంది ఈ సాంగ్ అనేది. అనిరుద్ధ్ గారు ఎస్పెషల్గా మొత్తం ప్రిపరేషన్స్ అయితే చేసుకున్నారు. మంచి మాస్గా డ్యాన్స్, అదేవిధంగా అంటే ప్రమోషనల్ వీడియో లేదనుకుంటే మంచి ఫ్యాన్ మూమెంట్ వీడియో అయితే చేయబోతున్నాను అనమాట రజనీకాంత్ గారికి. సో ఈ పాట అయితే రాబోతుంది కంప్లీట్గా. సో దాన్ని విట్నెస్ చేయాలి. అదేవిధంగా ఇంకో విషయం ఏంటంటే మనకి ఈ సినిమాకి సంబంధించిన మెయిన్గా ప్రీ బిజినెస్ అనేది చాలా ఫెంటాస్టిక్ అయితే జరుగుతుంది. మీ తమిళలో చూసిన విధంగానే ప్రీ బిజినెస్ అనేది చాలా ఫెంటాస్టిక్ అయితే జరుగుతుంది వార్ 2 కన్నా. సో అది స్పై యూనివర్స్ అయినా సరే దానికన్నా ఎక్కువ హైప్ అనేది, దానికన్నా ఎక్కువ ఇంట్రెస్ట్ అనేది, దానికన్నా ఎక్కువ అదేంటిది ఫుట్ఫాల్స్ అనేది ఈ సినిమాకి వచ్చే అవకాశం అయితే కలుగుతుందన్నమాట. బేసికల్గా ఎందుకంటే కొన్ని రోజుల నుంచి దీని గురించి నేను షార్ట్ కూడా చేశాను. రజనీకాంత్ గారి సినిమా కూలీ ఏదైతే ఉందో వార్ 2 కన్నా దీనికి ఎక్కువ ప్రీవియస్ జరుగుతుంది. అది కూడా రిలీజ్ అవ్వకుండానే అదేవిధంగా కొన్ని నెలలకు ముందు నుంచే జరుగుతుందన్నమాట. సో దీని గురించి మీరు అర్థం చేసుకోవాలి. ఏ విధంగా అంటే వార్ 2 కన్నా కూలీ సినిమాకి కొంచెం హైప్ కానీ, అదేవిధంగా కొంచెం నెంబర్ ఆఫ్ స్క్రీన్స్ కానీ, అదేవిధంగా కలెక్షన్స్ వైజ్ కానీ, రికార్డ్స్ వైజ్ కానీ ఈ సినిమాకి ఎక్కువ స్కోప్ ఉండే విధంగా ఉండబోతుంది. తమిళ్లో చూసుకోవాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా తమిళ్లో థియేటర్స్ అయితే మొత్తం రజనీకాంత్ గారి అభిమానులు అయితే నిండిపోతారు థియేటర్స్ మొత్తం. తెలుగు సంగతి చూసుకున్నట్లయితే వార్ 2లో మనందరికీ తెలిసిందే, మన జూనియర్ ఎన్టీఆర్ గారు ఆ సినిమాలో ఒక క్రూషియల్ సినిమా అయితే ఆయన అయితే సొంతంగా చేయడమే జరిగింది. హీరోతో సరిసమానంగా ఒక రోల్ అయితే చేయడం జరిగింది కదా. సో అయితే తెలుగులో మన జూనియర్ ఎన్టీఆర్ గారి సినిమా ఎక్కువ మంది స్క్రీనింగ్ అయ్యే అవకాశం ఉంటుంది. కానీ వార్ 2 టీజర్ వచ్చిన తర్వాత చాలామందికి ఎక్స్పెక్టేషన్స్ అయితే తగ్గినాయి. దానికన్నా రజనీకాంత్ గారి సినిమా కూలీకి వెళ్తే బెటర్ ఏమో అని చెప్పి ఆలోచనలు అయితే కూడా వస్తున్నాయి అన్నమాట తెలుగు ఆడియన్స్ పరంగా చూసుకున్నట్లయితే. సో అదేవిధంగా మనకి హిందీ సైడ్ చూసుకున్నట్లయితే మేబీ అటు ఇటు కూడా వచ్చే అవకాశాలు అయితే ఉంటాయి. 50-50 వచ్చేటట్టుంటే, లేదంటే 70-30 వచ్చే అవకాశాలు అయితే ఉంటాయి. అక్కడ బేసికల్గా ఎక్కువ హిందీ పీపుల్ ఉంటారు కాబట్టి మేబీ వార్ 2కి వెళ్ళే అవకాశం ఉంటుంది. ఒకవేళ రెగ్యులర్ అనుకుంటే ఈ స్పై యూనివర్స్ అనేది కొత్తగా సరికొత్తగా నేర్చుకోవాలన్నా, చూడాలన్నా, మంచి మాస్ వైబ్స్ క్రియేట్ అవ్వాలన్నా, పుష్పలాగా మంచి సినిమా కూలీ కూడా ఆ ఎసెన్స్ కనపడుతుంది కాబట్టి దీనికే రావాలనుకున్నప్పుడు మేబీ దీనికే 70 రావచ్చు, వార్ 2కి 30 వెళ్ళచ్చు హిందీ బెల్ట్లో చూసుకున్నట్లయితే. సో మ్యాక్సిమం ఈ సినిమా కూలీ సినిమా ప్రీ బిజినెస్ అనేది మనకి బేసికల్గా 80 నుంచి 85 కోట్ల దాకా యూఎస్ఏ వాళ్ళు అయితే డిస్ట్రిబ్యూటర్స్ వాళ్ళు తీసుకుంటమే జరిగిందనమాట రైట్స్ అనేవి. సో చాలా అంటే చాలా ఎక్కువగానే తీసుకున్నారు. ఇది చాలా ఎక్కువ బిజినెస్ జరిగిందనమాట. సో ఇంకా పెరిగే అవకాశాలు అయితే ఉన్నాయి. అదేవిధంగా తెలుగులో కూడా దీని డిస్ట్రిబ్యూషన్ వచ్చేసరికి మొత్తం ఆంధ్రప్రదేశ్ కానీ మేబీ తెలంగాణ కూడా తీసుకోవచ్చు. ఏపీ అండ్ తెలంగాణ మొత్తం డిస్ట్రిబ్యూటర్స్ ఎవరైతే ఏషియన్ గ్రూప్ వాళ్ళు ఉన్నారో, ఎవరైతే శ్రీ వెంకటేశ్వర సినిమా LLP వాళ్ళు ఉన్నారో, సో వాళ్ళైతే ఎక్వైర్ చేసుకున్నారని తెలుస్తుంది. తీసుకుంటే మటుకి దాదాపు 44 నుంచి ఒక 50 కోట్ల దాకా ఈ రైట్స్ అయితే తీసుకున్నట్టు తెలుస్తుంది మనకి. ఒకవేళ ఇది కన్ఫర్మ్ అయితే తెలుగులో భారీగా రిలీజ్ అయితే అవ్వబోతుంది, అందులో ఎటువంటి సందేహం అయితే లేదు. ఎందుకంటే మీకు ప్రీవియస్గా నేను ఒక రీల్ కూడా చేశాను, ఒక షార్ట్ కూడా చేశాను. వైఆర్ఎఫ్ యశ్రాజ్ ఫిలిమ్స్ వాళ్ళు తెలుగులోనే డైరెక్ట్గా రిలీజ్ చేయాలనుకున్నారు. డిస్ట్రిబ్యూషన్ కానీ థియేటర్స్లో రిలీజ్ చేయడం కానీ కంప్లీట్గా వాళ్ళే చేద్దాం అనుకున్నారు. బట్ ఈసారి వాళ్ళకి ధీటుగానే మన వాళ్ళు తెలుగు ప్రొడ్యూసర్సే, తెలుగు కమ్యూనిటీ కాబట్టి
ఈ రైట్స్ అయితే కూలీ సినిమా సంబంధించిన రైట్స్ అయితే వీళ్ళు తీసుకున్నారు. ఒకవేళ వార్ 2కి అటు ఇటుగా టాక్ వస్తే ఎక్కువ స్క్రీన్స్ దీనికి కూలీకి అయితే పెరిగే అవకాశం ఉంటుంది. సో నెంబర్ ఆఫ్ స్క్రీన్స్ వీళ్ళు తెలుగు మనోళ్ళే కంట్రోల్ చేస్తున్నారు కాబట్టి మనోళ్ళే చూసుకుంటున్నారు కాబట్టి కూలీకి అయితే ఎక్కువ స్క్రీన్స్ ఇచ్చే అవకాశం ఉంది తెలుగులో. సో అందులో ఎటువంటి సందేహం అయితే లేదు. తమిళ అయితే మొత్తం రజనీఫైడ్, తెలుగులో కూడా మేబీ అటు ఇటుగా ఉంటే ఓకే. ఇంకా హిందీలో చూసుకున్నట్లయితే ఒకవేళ అవకాశం ఉంటే రజనీఫైడ్ అవుద్ది, లేదనుకుంటే లేదు. మ్యాక్సిమం తెలుగులో రజనీఫైడ్ కానీ రజనీకాంత్ గారు కానీ లేదనుకుంటే జూనియర్ ఎన్టీఆర్ గారు కానీ వీళ్ళిద్దరి కోసమే వస్తారు. సో అది తెలుగులో అటు ఇటు ఉంది కాబట్టి అది మ్యాక్సిమం వదిలేద్దాం. ఇంకా హిందీ చూసుకున్నట్లయితే మ్యాక్సిమం సౌత్ ఇండస్ట్రీ వచ్చిన ఏ సినిమా అయినా సరే, సౌత్ ఇండస్ట్రీ నుంచి ఏ సినిమా అయినా నార్త్ ఇండియాకి వెళ్ళిందంటే ప్రతి ఒక్కళ్ళు కూడా సినిమా చూడటానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. కలెక్షన్స్ కూడా అదే విధంగా చూపిస్తున్నారు అనమాట, ఆ మార్క్ అనేది. సో డెఫినెట్గా కూలీ సినిమా కూడా అక్కడ గట్టిగా ఆడే అవకాశం అయితే ఉంది. జైలర్తో ఒక ఇంపాక్ట్ అయితే చూపించారు, జైలర్ 2 కూడా అదే ఇంపాక్ట్ అయితే రాబోతుంది. జైలర్ 1 కన్నా జైలర్ 2 అనేది రెట్టింపు అయితే రాబోతుంది. ఇంటూ 2 times ఇంటూ 10 times అయితే రాబోతుంది, అందులో నో డౌట్ అట్ ఆల్. జైలర్ 2కి కూలీ సినిమాతో కొంచెం ఎడిషనల్ బూస్ట్ అనుకోండి జైలర్ 2కి, అందులో ఎటువంటి సందేహం అయితే లేదు. సో రజనీకాంత్ గారు కూడా ఇంకొకసారి కంబ్యాక్ అయితే గట్టిగా రాక్ సైడ్గా అయితే ఇవ్వబోతున్నారు. సో అది ఫ్రెండ్స్ ఓవరాల్గా కూలీ సినిమాకి సంబంధించిన ప్రీ బిజినెస్ అప్డేట్స్ అయితే. అదేవిధంగా టాక్ కానీ హైప్ కానీ అన్ని విధాలుగా కూడా కవర్ చేశాను. ఖచ్చితంగా ఆగస్టు 14న వార్ 2 గెలుస్తుందా కూలీ గెలుస్తుందా అంటే మట్టికి మేబీ నేనైతే కూలీ గెలుస్తుంది అనుకుంటున్నాను. మరి అప్పుడు సిచ్యువేషన్ బట్టి, ఇప్పుడు సిచ్యువేషన్ అయితే బట్టికి కూలీ అంటున్నారు, అప్పుడు సిచ్యువేషన్ బట్టికి మారచ్చు కదా, మనం చెప్పలేం. బట్ మ్యాక్సిమం కూలీ అయితే గెలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే రజనీకాంత్ గారి సినిమాలో క్యామియోస్ అనేవి హ్యూజ్ లెవెల్లో ఉన్నాయి. అందులో మన హిందీ నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు, కన్నడ నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు, మలయాళం నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు. అదేవిధంగా మన తెలుగు నుంచి మన కింగ్ నాగార్జున గారికి కూడా ఒక మంచి రోల్ అయితే చేశారు కదా. సో అది అందుకే ఎక్కువ స్కోప్ అయితే ఉంటుందని చెప్పేసి నేనైతే అనుకుంటున్నాను కూలీ సినిమాకి అయితే. అదేవిధంగా లోకేష్ కనకరాజు గారి గురించి హిందీలో అమీర్ ఖాన్ గారు కూడా చాలా హ్యూజ్ లెవెల్లో పొగిడారు. సో ఖచ్చితంగా హ్యూజ్ లెవెల్లో పొగిడారు కాబట్టి హిందీ మొత్తం కూడా, బాలీవుడ్ ఇండస్ట్రీ మొత్తం కూడా ఇటువైపే చూపిస్తుంది కన్ను. సో డెఫినెట్గా కూలీ సినిమాకి ఎక్కువ అవకాశాలు అయితే ఉంటాయి నా ఉద్దేశం ప్రకారం అయితే. సో అది ఫ్రెండ్స్ ఓవరాల్గా అప్డేట్ అయితే కూలీ సంబంధించిన ప్రీ బిజినెస్ అప్డేట్స్ అయితే. సో మీకు నచ్చినట్లయితే ఈ వీడియో తప్పకుండా మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, సీ యూ అగైన్, బై బై.